ఒక ముగ్గురు ఎదనా కొడుకులు, అదే క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ముగ్గురిలో ఒక్కరు కూడా బాగుపడలేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గట్టిగా ఉందో అర్థమైపోతుంది. కంటెంట్ లేక అని కాదు, బాగుపడితే ఎక్కడెవరు దూరం అయిపోతాడని బాధ. అలా అని లవ్వు లేక కాదు, ఆ లవ్వే కొంచెం ఎక్కువైంది. చిన్నప్పుడు మా తాత చెప్తూ ఉండేవాడు, ఒకరినుంచో ఒకడు తొక్కొద్దురా అని. తొక్కితే ఏమవుతుందని తెలుసుకునే రకాలు ఇల్లు. మరి వీళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం. అరే నా పిల్లరా, నీ అరే అరే ఆపరా, నీ పిల్ల నీ లవ్ నీ స్టోరీ మాత్రం చెప్పకరా. అరే తాగేటప్పుడు నా లవ్ స్టోరీ చెప్పుకుని నేను తాగలేను రా, అది నా వీక్నెస్ రా. అరే నీ వీక్నెస్ వల్ల మమ్మల్ని ఎందుకు వీకేస్తావు? ఉం? వాల్యూ లేదురా. నాకు తెలుసురా నీకు వాల్యూ లేదని. అరే మనకు లేదురా. నన్ను కలపకరా. అరే అట్లా కాదురా, తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి, పైసలు ఉంటేనే మనిషికి వాల్యూ రా. అరే నాకు ఒక జుగాడు ఉందిరా, దాంతో మన లైఫ్ సెట్ రా. అప్పుడే మర్చిపోయినావు ఊర్లో ఏం జరిగిందో. ఎవరిని ముంచుతామంటావు మళ్ళా? అరే మనం ఎల్ఐసి చేద్దాం రా. ఎవరు మనం నమ్మి ఎల్ఐసి చేసేది? అరే ఎల్ఐసి అంటే అది కాదురా, నేను చెప్తా చూడు. గుర్తుంది కదా, సెట్. హాయ్ బ్రో, చెప్పండి బ్రో. వీఆర్ హ్యావింగ్ ఫంటాస్టిక్ ఆఫర్ సార్ అండ్ లవర్ సార్. ఈ మధ్య చూస్తున్నారు సార్, అమ్మాయినా సార్ నమ్మడానికి వీలేదు సార్, నమ్మిన బతుకోమని గ్యారంటీ లేదు సార్. ఒకరే మనమని అంటారు సార్, ఒకరే రమ్మంటారు సార్. మీరు కనుక మా పాలసీ చేసుకున్న మీ లవర్ మీతో 100% ఉంటుంది సార్, దాని గ్యారంటీ కూడా మీ ఇస్తుంది సార్. మీ పాలసీ చేసిన కుదరలకు మీ ఫ్రెండ్స్ అంటారు సార్, ఏ లవర్ నీతో ఉంటుందని కామెంట్ కూడా పెడతారు సార్. సార్ ఇప్పుడు ఈ పాలసీ ఇప్పుడు తీసుకుంటే 50% ఫీ ఆఫ్ ఉంది సార్. మీ లవర్ తీసుకుంటారో మీ వైఫ్ తీసుకుంటారో మీ ఇష్టం సార్. ఖచ్చితంగా ఉంటుందా సార్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న 100% రీఫండ్ ఉంటుంది సార్. మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది సార్. అస్సలు నీకు లవర్ ఉందా? అంటే నాకు బతుకు మీద ఆశ ఉంది సార్. అంటే నాకు లేదంట. ఏ పోరా. బాయ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. నీ అమ్మ ఇంత పెద్ద డైలాగ్ పెట్టినా కూడా లాభం లేకుండా పోయింది. ఏంద్రా ఇదంతా వర్కౌట్ అవుతుంది అంటావారా? అరే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, నేను చెప్పినట్టే గంతే, మన లైఫ్ సెట్ రా. నీ అమ్మ నువ్వు చెప్పింది చేస్తున్నారా? అరే ఏం కాదు, రారా నువ్వు. నీ అమ్మ బండి తీరా. చూస్తేనే బకరగానిలాగా కనిపిస్తున్నాడు. సరే విని ట్రై చేద్దాం. బ్రో బ్రో నీకు లవర్ ఉందా బ్రో? 30,000 అప్పున్నాయి బ్రో. సరే బ్రో. చిని అమ్మ ఇప్పటికి 10 మంది అయ్యారు, ఇంకా ఎవరు అయితే లేరు కదా, ఎట్లా మరి? అరే అక్కడ ముగ్గురు ఉన్నారు, ట్రై చేద్దాం పా. సరేనా, వర్కౌట్ అయిద్దండో? ట్రై చేద్దాం పారా. సరేపా. బ్రో బ్రో మీకు లవర్ ఉందా బ్రో? ఎందుకు బ్రో? అని ఉంటే మీ లవర్కి ఇన్సూరెన్స్ తీసుకుంటారేమో అని. లవర్కి ఇన్సూరెన్స్ ఏందిరా? బ్రో మీకు లవర్ ఉందా బ్రో? లవర్ ఎందుకు బ్రో? అంటే ఉంటే మీ లవర్కి ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకుంటారండి బ్రో? కావాలంటే మందుంది తాగదాం. అరే వీళ్ళు మనకంటే కచ్చగాళ్ళు ఉన్నారు. హలో చెప్ బేబీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 2 minutes టైం ఇస్తే ఒక పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. ఏం పాలసీ బ్రో? ఏం పాలసీ అంటే ఎల్ఐసి అని. ఇది సార్ పాలసీ, మీకు నచ్చిందా సార్? ఓకే. పేమెంట్ అయిపోయింది బ్రో. అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. బ్రో ఒక నిమిషం బ్రో. చెప్పండి బ్రో. బ్రో మీ ఇన్సూరెన్స్ చూపిస్తాం బ్రో. ఒక నిమిషం ఆవు బేబీ, నాకు ఏ ఇన్సూరెన్స్ వద్దు బ్రో. బ్రో ఒక సెకండ్, నేను మొత్తం చెప్పేది విను బ్రో. ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి కాదు, నీకు కాదు, మీ లవర్కి బ్రో. లవర్కి ఇన్సూరెన్స్ ఏంది బ్రో? బ్రో నీ లవర్ నిన్ను వదిలేదని నీకు నమ్మకం ఉందా? పోనీ నిన్ను మాత్రమే లవ్ చేస్తుందని గ్యారంటీ ఉందా? నీతో లైఫ్ లాంగ్ ఉంటుందని నమ్మకం ఉందా? బ్రో 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 ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు ఇన్సూరెన్స్ ఏంటో చెప్పు బ్రో. మీ లవర్ పేరు మీద నువ్వు ఇన్సూరెన్స్ చేయాలి, అదే ఎల్ఐసి. ఇన్ ఫ్యూచర్లో మీకు గొడవలు వచ్చినా కానీ, మీరు విరిపోయే సిచ్యువేషన్ వచ్చినా కానీ, మీ లవర్ మీద మీకు హక్కు ఉంటుంది, ఎలాంటి లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. దానికి మీరు 10,000 పే చేయాలి. 10,000 బ్రో? వీడేమో 10,000 అంటున్నాడు, నా లవర్ని చూస్తున్నాడు, నమ్మేలా లేదు. సరే సేఫ్ సైడ్ కొని చేసుకొని పెట్టుకుందాం, 10,000 కాడ అయ్యేదేమున్నది. నమ్మచ్చా బ్రో అసలు? పక్కా బ్రో. సరే బ్రో, ఫోన్పే చేస్తాం మరి నీకు. బాయ్ బ్రో, బాయ్.
సెట్ అయిపోయింది. ఇట్లనే ఇంకో నలుగురు వేసినా అనుకో. పట్నానికి వచ్చిన పోటుగాళ్ళు వీళ్ళు సుక్కలేకుంట కాని ముక్క కూడా మాట్లాడరు. క్యాష్ కోసము క్యారెక్టర్లని మార్చుతారు, ముంచుతారు. ఎవడెన్ని చెప్పినా లెక్క కూడా చెయ్యరు. పక్కనే తిరుగుకుంటూ పక్కలోకి లాగుతారు, నిన్ను ముంచుతారు. సిగ్గులేని సిల్లరా గాళ్ళు వీళ్ళు, సుక్కలొచ్చేదాకా తాగిబోతులీళ్ళు. పైసలంటే ప్రాణమైన ఇస్తారు, స్నేహం కోసం ప్రాణాల్ని తీస్తారు. పట్నానికి వచ్చిన పోటుగాళ్ళు వీళ్ళు సుక్కలేకుంట కాని ముక్క కూడా మాట్లాడరు. క్యాష్ కోసము క్యారెక్టర్లని మార్చుతారు, ముంచుతారు. వీళ్ళు తిరిగేది టూ వీళ్ళరు, ఎత్తుకొని తిరుగుతారు కాళ్ళరు. చేస్తారు వీళ్ళుతో నంబర్ దందాలు, మాటగాళ్ళకే కేటుగాళ్ళు వీళ్ళు. మాటలతో మంత్రాన్ని అల్లుతారు, ఏ మనిషినైనా వీళ్ళ వైపు తిప్పుతారు. పట్నానికి వచ్చిన పోటుగాళ్ళు వీళ్ళు. చిని ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యింది. ఎన్నిసార్లు వేసా నీకోసం? ఎందుకు అడిగేస్తున్నావు? నాకున్న సిచ్యువేషన్ నేను నీతో మాట్లాడలేను. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు వేసే ఇదేనా? ఆ ముక్క ముందు చెప్పవా నేను నచ్చలే అని? చెప్తే వినవా? నేను నీతో ఉండలేను, మన ఇద్దరికి సెట్ అవ్వదు. అయినా నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నన్ను మర్చిపో. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ప్లీజ్ నన్ను వదిలేసే. హలో హలో ప్లీజ్ నన్ను వదిలేసే. ప్లీజ్ నన్ను వదిలేసే. ప్లీజ్ నన్ను వదిలేసే. అమ్మ నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి మోసపోయాను. నాకు ఇంకా బ్రతకడం లేదు. నేను సంపాదించిన డబ్బులన్నీ మీ పేరు మీద వేశాను. నేను ఇన్సూరెన్స్ కూడా చేయించాను. టౌన్ లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకు ఇంకా బ్రతకడం లేదు. నేను సంపాదించిన డబ్బులన్నీ మీ పేరు మీద వేశాను. ఇన్సూరెన్స్ కూడా చేయించాను. ఇన్సూరెన్సా? అవును, నేను అమ్మాయి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించాను కదా. ఎస్. ఆయన తన కోసం ఏం చావడం ఏంటి? ఆపై ఇన్సూరెన్స్ చేయించాను కదా. ఆ ఇన్సూరెన్స్తో లీగల్ అప్రోచ్ అవ్వచ్చు కదా. ఆ ఇన్సూరెన్స్ నన్ను కాపాడలేకపోతుందా? ఇన్సూరెన్స్ వాళ్ళ ఫోన్ ఏమో కలుస్తలేదు. మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సరే, పోలీస్ స్టేషన్ చూసుకుందాం. సార్ ఒక్క నిమిషం మాట్లాడచ్చా? చెప్పు బ్రో. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా సార్? నాకు ఏ ఇన్సూరెన్స్ వద్దు బ్రో. బ్రో 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 ఇందాకేమన్నావు? సార్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని. ఇన్సూరెన్సా బ్రో? సార్ 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 ఆ ఇన్సూరెన్స్ అని కాల్ చేస్తున్నాయో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అమ్మ దీని సంగతి నేను పోలీస్ స్టేషన్లో చూసుకుంటా. సార్ ఇద్దరు బయట కూర్చున్నారు, వాళ్ళని లోపల రమ్మంటారా? రమ్మన్. ఏ బాబు, సార్ రమ్మంటున్నారు, నువ్వు రా. చెప్పండి బాబు, ఏమైంది? బ్రో నా పిల్ల. అరే ఎవడో ఒకటి చెప్పేసావని రా. చెప్పు బ్రో. సార్ నేను ఒక్క అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు వదిలేసిందా? అవును సార్, ఆమె కోసం ఇన్సూరెన్స్ కూడా చేయించా. ఇన్సూరెన్స్ అయిందిరా? లవర్ ఇన్సూరెన్స్ సార్, 10,000 డబ్బులు కూడా కట్టినా. రచన, లైఫ్ ఇన్సూరెన్స్ చూసినా, బైక్ ఇన్సూరెన్స్ చూసినా, లవర్ ఇన్సూరెన్స్ అయిందిరా? ఏ బాబు నువ్వు చెప్పరా. నాది కూడా అదే పరిస్థితి సార్. అంటే నువ్వు కూడా కట్టినవారా లవర్ ఇన్సూరెన్స్? మీ అయ్య వాళ్ళకు ఉందారా ఇన్సూరెన్స్? లవర్లకు ఎవరా ఇన్సూరెన్స్ ఇచ్చింది? లచ్చన్న, ఆ కేసు రాసుకోే. ఓకే సార్. రేపు పొద్దున మీరిద్దరు పిఎస్కి రండి. అరే పండు, ఎడున్నారా? అర్జెంటుగా రూమ్కి వచ్చేయండి. సెటప్ రెడీ. సీనియర్ని కూడా తీసుకొచ్చేయండి. మీరు రావడం లేటు. వచ్చే వారం 10 రోజులకి
చేసినావో మందలోడా ఓరి మాయలోడా మమ్మగారా మూగిన మాడ అడు బస్సు ఇటు బస్సు మధ్యల బస్సులోన మనం వెళ్దాం రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యల రైలులోన మనం వెళ్దాం రమణమ్మ. మందేదిరా వేర్ ఇస్ మై మందు. ఒరే పైలట్ ఆడి గురించి తెలిసి కూడా ఏంట్రా, ఫస్ట్ నువ్వు కూసోరా నువ్వు. అరే పైలెట్టు మందు ఏదిరా. ఒరే సీను పైసలేవురా. అరే పైలెట్టు ఇదేమి పార్టీరా. మీతో దోస్తాన్ని చేసే బదులు ఒక కుక్కని చదువుకున్నాను ఏమరా. మందు మందు కావాలి నాకు ఇప్పుడు. అరే పండు మందేద్దాం పారా. నేను రానరా. ఏ పారా అంటే ఇద్దరే పోమా? నాకు తెలుసురా, నేను లేకుండా మీరేం చెయ్యరు, నాకేం ఉంచరు. పోదాంపా. అరే సీను అరే ఇప్పుడు అద్దురా, మందు అరే వద్దు. సీను. ఏ అరే నాకు కావాలరా మందు. అరే లేదు మందు లేదు లేదు కలిపి ఇప్పుడు అద్దు. చేయాలి, అరే నాకు నువ్వు వినరా కావాలరా. చెప్పేది వినరా, వినరా. నువ్వు చెప్పురా. నేను అద్దురా. ఎవ్వరిని అరే నువ్వనే అరే వినరా. నువ్వనే చెప్పురా బండి చెప్పురా. తీసుకొని పోతారా రే? అరే అరే అద్దురా అరే అరే చెప్పేది అరే వినరా. అరే అద్దురా. వినరా. అరే ముగ్గురం దాగే ఉన్నారా, ఏ పోలీసులు అంతనా దొరికిన ఎవరా అనుకో. నాకు? ఏం మందు కావాలరా. చేద్దాం రా వీడు ఛీ, నీ అద్దంటుడు అమ్మ వీడు చెప్తినారు ఇంటలేడు కదరా కదరా. మీరు. నీ అమ్మ మీరు వినరు ఏ కారా నీకు? పోనీ రా. అరే అరే పోలీసులు, అరే చూసుకొని పోలీసులు, కట్టుకోరా. అరే అరే పోలీసులు, కట్టుకోరా. ఎంత తాగిరా తాయి బండి నడుపుతారా ఎవడన్నా? సార్ కోటారు సార్. సార్ ఆఫ్ సార్. ఫుల్ నా మందేదిరా. సార్ మామూలు మందుగా అన్నాడు. మందా జరిసేపు ఆగుర్రా, అందరం కూర్చొని తాగుదాం. రచన ద బాటిల్ బాటిలా సార్? మందాదాం రారా. రచనగా ఇన్సూరెన్స్ కేసులు వచ్చిలానే? వచ్చిల్ సార్. సరే లోపల రమ్మని మాట్లాడదాం. ఏ బాబు సార్ రమ్మంటున్నారా? పిత్తినవారా? నువ్వురా పిత్తింది. అరే నువ్వు తప్పు చేసిన ఒప్పుకో, పిత్తిందని ఒప్పుకోరా. నువ్వురా పిత్తింది. అరే నువ్వురా పిత్తింది. నువ్వురా అరే పిత్తింది. నువ్వురా పిత్తింది. అరే ఆపండ్రా. మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నారా మీరు? ఈడి పిత్తి మనల్ని అంటున్నారా? అరే ఆపురా. రచన అలా లొల్లేం చూడు. సార్ వీలే సార్ నాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నారా? అవును సార్ వీడియో ఇన్సూరెన్స్ ఇచ్చింది మాకు. రైట్ ఏ బాబు రచన వీళ్ళు తాగుడు కాదే పెళ్లి కూడా చేసి పంపిద్దాం. ఎంతమంది మోసం చేస్తారా ఇంకా? సార్, సార్, మాకు ఏం తెలియదు సార్, దాని గురించి అసలు మాకు ఏమీ తెలియదు సార్. కొట్టండి సార్. ఏంది బ్రో ఇట్లా మోసపోయినాం? నాకంటే జాబ్ లేదు ఏం లేదు, నీకు అన్ని ఉన్నాయా బ్రో? నేను ఎట్లా మోసం చేసేది? ఏం చేద్దాం బ్రో? ఒకసారి నీ పిల్ల ఫోటో చూపి బ్రో. ఇగో బ్రో నా పిల్ల అయిపోయింది. నా పిల్ల బ్రో. నా పిల్ల బ్రో కావాలని నేను చూపించాను. నా పిల్ల బ్రో ఆమె. చూడు బ్రో నా పిల్ల బ్రో. చూడు బ్రో నాతో దిగిన ఫోటో. అమ్మ ఇద్దరు కూడా లవ్ చేసిన మారా ఏం టార్చర్ చల్. మీరు కూడా మీ లవర్కి ఇన్సూరెన్స్ చేపించుకున్నారా? ఈ అమ్మ నువ్వు చేసింది చాలా అరేగా.